V-Gold ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. హాయ్ అండి, మనమైతే ఇక్కడ బిగ్ బాస్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవడానికి అయితే వచ్చేసాను. అయితే బిగ్ బాస్ 9లోకి ఇప్పుడు వైల్డ్ కార్డ్గా దివ్యల మాధురి అలాగే అలక్య చిట్టి పికిల్స్ వాళ్ళ ఫేమస్ అయిన ఆ అమ్మాయి కూడా వస్తుందని అయితే మనకు వినిపిస్తుంది. ఆ రమ్య కూడా వస్తుందని అయితే వినిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళని అడిగి వాళ్ళ ఒపీనియన్ ఏంటో కనుక్కుందాం. వాళ్ళు వెళ్తే ఒకవేళ బిగ్ బాస్ లో ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. సో హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలాగున్నారా బాగున్నారా అది ఇష్టం. ఓకే, బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ బాస్ అయితే మాత్రం రామురత్నం మొత్తం ఎరగదీస్తాడు. మరి మన సుమన్ శెట్టి మాత్రం బాగా ఆడాడు. మల్టీసారి కూడా చాలా బాగా. కొంచెం మన్మథరాజు శ్రీముఖి యాంకరు కాలువ పడిపోతూ పడిపోయింది. బిగ్ బాస్ మాత్రం చాలా చాలా బాగుంది. నేను కూడా బిగ్ బాస్కి వెళ్ళాలండి. లైఫ్ అంతా నేను బిగ్ బాస్లో బొమ్మలతో గిలిగించుకెళ్తే ఆడుకోవాలని. బిగ్ బాస్ మాత్రం అదిరిపోతున్నా, చూస్తే మెంటల్కి పోతున్నా. చాలా చాలా బాగుంది. కానీ నేను ఎవరిని మరి ఇండియా మొత్తం ప్రపంచం మొత్తం తెలియాలి. కానీ అందరూ నన్ను ఒరే ఇలా రారా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా అనాలి. అయితే నాగార్జున, నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. పూర్ణ మార్కెట్లో సరుకులు ఇనిపడండి. నేను డ్యూటీలో జాయిన్ అయి 4 ఏళ్ళైంది, నాకు కొంచెం మెంటల్. నేను బూడీలో జాయిన్ అయి 4 ఏళ్ళైంది, నాకు కొంచెం మెంటల్. పల్లవి వసంత పోని మనీ వసంత మాట్లాడుతుంది ప్లీజ్. తనతో మాట్లాడి 10 సంవత్సరాలు. వసంత మాట్లాడు. ఈనాటిగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బిగ్ బాస్ వెళ్తాను. కానీ బిగ్ బాస్ లో అందరూ ఒరే యారా చండుకోరుడా అని పిలవాలండి. ఓకే అండి, ఇప్పుడు బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అయితే దివ్యల మాధురి అలాగే అలక్య చిట్టి పికిల్స్ వాళ్ళ ఫేమస్ అయిన రమ్య కూడా వస్తున్నారని అయితే వినిపిస్తుంది. ఒకవేళ వాళ్ళు వెళ్తే ఎలా ఉంటుందంటారు? వెళ్తే ఎలా ఉంటుంది? అబ్బబ్బ సూపర్ కేక. ఎందుకు వెళ్తే చాలా 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 బాగుంటది. మీకు తెలుసా దివ్యల మాధురి అలక్య చిట్టి పికిల్స్ వాళ్ళ ఫేమస్ అయిన రమ్య? చాలా తెలుసు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది చాలా ఫేమస్. బిగ్ బాస్ అంటే లుక్ నాగార్జున లేకపోతే, ఇప్పుడు నాగార్జున బిగ్ బాస్ లేకపోతే నా బిగ్ బాస్ లేదు. ఆయన ఉంటేనే బిగ్ బాస్. నాగార్జున లేకపోతే బిగ్ బాస్ లేదు. నాగార్జున ఎవరో సింహం పులి. మరి అందరూ నన్ను ఒరే యారా చంటుకోరోడు అని పిలవాలి. ఏమంటే అనొద్దు. ఒరే యారా చంటుకోరోడు అని పిలవాలి. అట్లా ఇండియా మొత్తం ప్రపంచం తెలియదు. బిగ్ బాస్ అయితే చూస్తున్నాను. మా రామురాసోలు, మళ్ళీ ఇది ఏం పేరు అనుకున్నాం, సుమన్ శెట్టి బాగా ఆడాడు. మన జానీ మేస్తారు. బిగ్ బాస్ మాత్రం బాగా ఆడుతున్నారు. నేను కూడా బిగ్ బాస్కి వెళ్ళాలని. రీతి చౌదరి అబ్బబ్బబ్బ పిండి ఎత్తుంటే ఏం పవర్ అబ్బా. మరి నేనెవరిని సంటి రీతి చౌదరి మాత్రం బాగా ఆడింది. చాలా చేసింది బాబాస్. ప్రపోజ్ చేసింది. నాకు ప్రేమించింది, ఇష్టపడింది. ఎప్పుడు జరిగింది? ఎప్పుడో జరిగింది మేడం. ప్రేక్షకుల కోసం పెట్టండి. పెట్టలే కాదు, పెట్టరా అనాల. ఆయరా అనాల. అయ్యా సార్ గారు నమస్కారం. అంటే మా అమ్మ అందరం మమ్మీలే. మా దాడి లేదా బెదవాడికి ఇచ్చిన మా దాడి శ్రీముఖి, మా మమ్మీ శ్రీముఖి. ఆవిడ కొడుకే నేను సంటి చండుకోరండి డాడీ.